నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. బొగ్గుగని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, బొగ్గు పరిశ్రమల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎంకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి, సిఐటియు నాయకులు ఎస్ వీరయ్య, హెచ్ఎంఎస్ నాయకులు దెబ్బెడ సతీష్ మాట్లాడుతూ 11వ వేజ్ బోర్డు కాలపరిమితి జూన్ 30తో ముగిసిందని, జూలై 1 నుంచి 12వ వేజ్ బోర్డు అమల్లోకి రావాల్సి ఉన్నా కోల్ ఇండియా యాజమాన్యం ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. 51% ఓట్లు సాధించిన సంఘంతోనే వేతన సవరణ జరుపుతామన్న ప్రతిపాదనను కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకించాయని తెలిపారు. 12వ వేజ్ బోర్డు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని, 4 లేబర్ కోడ్లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేసి అవసరమైతే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, తుమ్మల రాజారెడ్డి, సదానందం తదితర జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలోని బొగ్గలంతా ధర్నాలతో దత్తరిల్లుతున్న ఈ సందర్భంలో తెలంగాణలోని సింగరేణి కాలనీస్ లో కూడా ధర్నాలు జరుగుతున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ధర్నాకు ప్రధానమైన ఎజెండా ఏంటంటే బొగ్గటి కార్మికులకు సంబంధించి 12వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని ఒక ఏకైక ఎజెండాతోని ఈరోజు జనరల్ కార్యాలయం ముందు 2 గంటల ధర్నా చేయాలని నిర్ణయం జరిగింది. అసలు 12వ వేతన ఒప్పందం ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది, ఇది ఆలస్యమేనా అని చెప్పి మనం ఒకసారి అనుకుంటే, ఈరోజు బొగ్గటి కార్మికులకు సంబంధించి వేతన ఒప్పందాలు 1975 నుండి ప్రారంభమైతే మొదటి 2-3 సార్లు 3 సంవత్సరాలు, ఒకసారి 4 సంవత్సరాలు, 91 నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా కొనసాగుతూ 11 వేతన ఒప్పందాలు పూర్తయినాయి. కానీ 11వ వేతన ఒప్పందానికి పూర్వం 6 నెలల ముందే కమిటీ వేసి యూనియన్లకు ఒక అవకాశం ఇచ్చి మీ యొక్క వేతన ఒప్పందం ఎట్లుండాలని చెప్పి ఈరోజు యూనియన్లు అడిగితే అన్ని సంఘాలు కలిపి ఒకే ముసాయిదా తీసుకుని మేనేజ్మెంట్ ముందు పెట్టిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది తొందరలో కొనసాగింది, కొందరు అయిపోయింది. కానీ ఈనాడు వేతన ఒప్పందం సరళి చూస్తే 5-6 వేతన ఒప్పందాలు సుమారుగా 54 నెలల ఆలస్యం జరిగింది. కానీ అంతకంటే ఇది ఆలస్యం జరిగే అవకాశం కనబడతా ఉంది. అందుకనే ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఆలోచించి ఆలస్యాన్ని నివారించాలంటే తప్పక ఈ రోజు మనం ఫ్రంట్ భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, అవసరమైతే సమ్మె చేయాలని నిర్ణయంతో ఈరోజు మొదటగా జూలై 1న డిమాండ్ చేసినాం. ఈరోజు ఆగస్టు 10వ తారీఖున జనరల్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం. అది కాదని సెప్టెంబర్ 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు, ముఖ్యంగా 4 కార్మిక సంఘాల తరఫున సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. దాంట్లో బిఎంఎస్ కూడా రమ్మని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 5 జాతీయ కార్మిక సంఘాలు కార్మిక వేతన ఒప్పందం మీద కొట్లాడాల్సిన ఈ పరిస్థితిలో బిఎంఎస్ దూరంగా ఉండడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు దూరంగా అంటే, నేను వాళ్ళ సంఘ నాయకులను అడిగిన, అయ్యా మీరెందుకు దూరంగా ఉంటున్నారంటే, వాళ్ళు ఏంటంటే మీరు అందరు కలిసి మా మోడీని తిడతారంటా ఉన్నారు. మరి మోడీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తిడతారు కదా. అయినా రాజకీయాలకు కార్మిక సంఘాలకు మీకేమి ఈ ఒక పొత్తు ఉంటుంది, పొత్తుంటే మరి చెప్పాలి కదా అంటే వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అయినా ఈరోజు ఆ యొక్క సదస్సుకు వాళ్ళకు కూడా రమ్మని చెప్తా ఉన్నాం. ఆ సదస్సుకు ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ సదస్సులో పాల్గొనే నాయకులందరూ ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు. అంటే బొగ్గటి కార్మిక సంఘానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం పెడచెవిన పెడితే వినకపోతే రాబోయే రోజుల్లో మరి 3 రోజుల సమ్మెనా లేకపోతే నిరవధిక సమ్మెనా ఈ బొగ్గటి కార్మికులు చేయడానికి ఒక పిలుపు ఇవ్వబోతా ఉన్నారు. అందుకనే కార్మిక సోదరులు ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజు చూస్తే ఈ రోజు యొక్క ఏదైతే ధర్నాకు పిలిపిస్తే యాక్చువల్ గా ధర్నా ప్రోగ్రామ్ 2 గంటల పాటు జలమేర కార్యాలయం ముందు ఈయన కూర్చొని ధర్నా చేయాలి. కానీ ఆ పరిస్థితి లేదు. కార్మిక సోదరులు ఆలోచించాలి. భవిష్యత్తులో సింగరేణి కార్మికులు ఏదైతే కార్మిక సంఘాలు పిలిపిస్తారో ఆ పిలుపు కట్టుబడి సమ్మె అయితే సమ్మె, లేదంటే దానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు బొగ్గళ్ళ పరిస్థితి అంత బాగేం లేదు. ఈరోజు ప్రైవేటు వాళ్ళు పోటీగా ఏదైతే మనకున్న వేలంలో పాల్గొని మనకు ధీటుగా
ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో మనము సప్లై చేయాల్సిన బొగ్గుకు పోటీగా వాళ్ళు కూడా సప్లై చేసే పరిస్థితి వచ్చింది. ఈనాడు టీఎస్ జనుకో కానీ లేకపోతే టీజీ జనుకో కానీ ఏపీ జనుకో కానీ ఈ జనుకోలు సింగరేణి బొగ్గును తీసుకునే ఒక పరిస్థితి ఉండే ఈనాడు కోల్ ఇండియా నుండి వాళ్ళు తీసుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు అయితే ప్రైవేట్ వాళ్ళే అమ్మే పరిస్థితి వస్తుంది. అందుకనే మనం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండి కార్మిక సంఘాలు ముఖ్యంగా పిలిపించే దాంట్లో భాగస్వాములు కావాలి. ఇలా 5 జాతీయ కార్మిక సంఘాలు అవసరమైతే భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఈ బొగ్గు గనులన్నీ ప్రైవేటు పరం చేయాలా, తనకు సంబంధించిన అన్యాయులైన అదానికి అంబానికి అమ్మాలనే ఉద్దేశంగా ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు బలం లేక బీగిపోయింది. మళ్ళీ మొన్న 2వసారి గెలిచిన తర్వాత దాన్ని మళ్ళీ బిల్లు పెట్టి రకరకాలుగా విధించి ఏమైనా ఈ పోయిన సంవత్సరం దాని బిల్లును ఆమోదింపజేసుకొని ఇవాళ కార్మికుల మెడ మీద కత్తి పెట్టిండు. నేను ఇప్పుడే కూడా రాజ్కుమార్ గారు చెప్పారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది బిఎంఎస్ రాలేదని. నేను ఆ సోదరులో చెప్తా ఉన్నా, ఆనాడు ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన వేజ్ బోర్డు విషయంలో కానీ ఇంకా అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కానీ మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా 1,00,000 మందితో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. నిన్న రాక మొన్న ఏదైతే ఇక్కడ 27వ తారీఖు నాడు బొగ్గు బ్లాక్ల విషయంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికుల యొక్క జీవన ప్రమాణాల కోసం, ఈ సంస్థ మనుగడ కోసం ఐఎన్టీయూసీ మా ప్రభుత్వం ఉన్న ధర్నా కార్యక్రమాలు 6 జిల్లాలలో 12 ఏరియాలలో ధర్నా చేసిన సంగతి కార్మిక వర్గం మర్చిపోవద్దు. ఇవాళ కూడా చెప్తా ఉన్నా, మనకన్నా ముందు రైతు చట్టాలు మారితే వాళ్ళు 700 మంది చనిపోయినా మొక్కవని ధైర్యంతో సంవత్సరం నరైన ఢిల్లీలో ఉండి వాళ్ళు టీఆర్ గ్యాస్ పెట్టినా ఏం చేసినా హర్తాలు చేసినా వాళ్ళు నిరోధంగా పోరాటం చేసి 3 మెడలు వంచి 3 చట్టాలను నిర్మింపజేసుకున్నారు. అదే స్ఫూర్తితోనే ఉన్న విద్యార్థులు మరి తరుణాలు చూశారు. జంతర్ మంతర్ దగ్గర ఏదో మిలిటరీ పెట్టిండ్రు, పోలీసులు పెట్టిండ్రు, విపరీతమైన బాధలు పెట్టినా 3 మెడలు వంచిండ్రు. ఇవాళ మోహన్ భాగవత్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు వాళ్ళ అధ్యక్షుడు నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు టీవీ సాక్షిగా. ఇవాళనే నేను లైవ్ చూసిన విద్యార్థులు చేసింది నిజమే, మా ప్రభుత్వం అర్థం చేసుకోలేదని. ఇవాళ సింగరేణి కార్మికులు చెప్తా ఉన్నా, సింగరేణి కార్మికులు అంటే చైతన్యవంతులు, చీకటి సూర్యులు, విప్లవాల జ్యోతులు. మనమందరం కలిపితే ఏ ప్రభుత్వాన్నైనా దించే అటు శక్తి సామర్థ్యాలు ఉన్న ఇప్పుడున్న యువత అంతా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయండి. మన మక్కులు మనమే కాపాడుకోవాలి, ఈ బొక్కులను దక్కించుకోవాలి. సింగరేణి అంటేనే తెలంగాణను సాధించుకున్నదంలో మన వంతు పాత్ర ఉన్నది. 35 రోజుల సుదీర్ఘమైన సమ్మె చేసి తెలంగాణ కోసం మనమే ఢిల్లీకి దాకే విధంగా ప్రయత్నం చేసినాం. ఇవాళ కూడా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా ఏదైతే 12వ వేతన కమిటీ ఉందో 6 నెలల ముందే ఇవాళ మోడీ ప్రభుత్వం 4 కోళ్లను చూపెట్టి కార్మికులను నిర్వీర్యం చేసి, కార్మికుల బతుకులు ఆదాయం చేసి ఇవాళ పబ్లిక్ సెక్టర్ మూసేస్తా ఉంది. మీరు ఆలోచన చేయండి. ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఎక్కడ పోయింది, రైల్వేస్ ఎక్కడ పోయింది, ఎయిర్పోర్ట్ ఎక్కడ పోయింది. అతి మంచి మనకు ఈ దేశాన్ని రక్షించే రక్షణ కవచం లాంటి మిలిటరీని కూడా ప్రైవేట్ పరం చేశారు. ఇంతకన్నా మార్గం లేదు. మనము వీరోచితంగా పోరాడకుంటే ఇవాళ బొగ్గు గనులు కూడా ఉన్నాయి. ఏదో సింగరేణి సంస్థ ఉండేనట్టు అనే పరిస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనకు 4 బ్లాకులు వచ్చినాయి. అంతే రాకుండా ఇంకో 6-7 బ్లాకులు తెచ్చుకోవాలి. ఈ సింగరేణి సంస్థను దక్కించుకోవాలి. ఈ 12వ వేతన సింగరేణి కార్మికులంతా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న సమయంలో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం సింగరేణి అస్తిత్వాన్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తూ ఉంది. సింగరేణి తెలంగాణలో బొగ్గుందవ్వే హక్కు సింగరేణిది అని చెప్తున్నాం మనం. సింగరేణి లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా సింగరేణి లేదు.
అది సింగరేణి చరిత్ర. అట్లాంటిది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణి తవ్వడం అనేటువంటి సహజమైన హక్కును కాలరాచి వేలం పాటలో కొనుక్కోమని చెప్పేసి, వేలం పాడుకోమని చెప్పేసి కొత్త చట్టం తెచ్చిందో ఇది బాధాకరమైనటువంటి విషయం. యూనియన్ గవర్నమెంట్ లో బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ నుంచే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డి బొగ్గు మంత్రి అయింది కాబట్టి కనీసం ఈ సింగరేణి కోసం నిలబడతాడని జనం సహజంగా ఆశిస్తారు, సింగరేణి కార్మికులు ఆశిస్తారు. కానీ సింగరేణి కార్మికుల ఆశలను అడియాసలు చేసి ఈరోజు బొగ్గు మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ బొగ్గు రంగాన్ని కాపాడేందుకు మాత్రం సిద్ధపడట్లేడు. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సింగరేణి కొట్లాడి బిడ్లు వేసి పోటీలో తట్టుకొని సంపాదించుకున్నాయి. ఈ చట్టం రాకముందే అలాట్ అయినాయి, వాటన్నిటిని పట్టుకొచ్చి పోటీ అవసరం లేకుండా, బిడ్లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం ఇప్పించిందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, సిగ్గుమాలిన ప్రచారాలు పక్కన పెట్టండి. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న సింగరేణిని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు, ఇక్కడి నుంచి బొగ్గు మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే పనిచేయాలి, లేకపోతే సర్దుకొని పోవాలి తప్ప ఈ పద్ధతుల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు సింగరేణి కార్మికులంతా ఎదురు చూస్తున్నది వేతన సవరణ కోసం. నీకేమాత్రం నిజాయితీ ఉన్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి సింగరేణి కార్మికుల వేతన సవరణ గురించి నువ్వు మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తప్పనిసరిగా వేతన సవరణ తక్షణ అయ్యేటట్టు చూడాలి కదా. నీకు ఇక్కడ చరిత్రలో ఎప్పుడు లేనన్ని స్థానాలు బీజేపీకి, ఎంపీ స్థానాలు ఇక్కడ గెలిచింది, ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ గెలిచింది. మరి తెలంగాణ ప్రజలు ఇన్ని అవకాశాలు ఇస్తే మరి తెలంగాణ ప్రజల తరఫున, సింగరేణి తరఫున ఇక్కడ ఉన్న సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్ల ప్రతినిధులను తీసుకొని మరి ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రితో మాట్లాడించేటువంటి బాధ్యత మరి కిషన్ రెడ్డి తీసుకోవాలి కదా. అదేమి తీసుకోడు. అదేమి తీసుకోకుండా ఈరోజు తమ రాజకీయ ప్రయోజనాలు తప్ప మరొకటి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే సింగరేణిలో ఈ రోజు ఉన్నటువంటి అన్ని యూనియన్లు ఒకే మాట, ఒకే బాటగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికుల వేతన సవరణ కోసం కొట్లాడాల్సిన కాంట్రాక్ట్ పద్ధతుల్లో, అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో నాన్ రెగ్యులర్ కార్మికులను పెట్టి ఈ రోజు శ్రమ దోపిడీ జరుగుతున్నది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఎట్లా జరుగుతున్నదో ఒక పబ్లిక్ సెక్టార్ సింగరేణిలో కూడా అట్లా చేస్తా ఉన్నారు. ఆ దుస్థితి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ సింగరేణి కార్మికులే, అందరికీ హక్కులు ఉండాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు పర్మనెంట్ కార్మికుల వేతన సవరణ జరగాలంటే కాంట్రాక్ట్ కార్మికులు కూడా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పర్మనెంట్ కార్మికులు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది. అన్ని యూనియన్లు కలిసి నడవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఐక్యతను ప్రదర్శించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఒక ముఖ్యమైన సందర్భంలో ఈ రోజు ఈ సభ జరుగుతూ ఉంది. నిన్న క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి రోజు. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రోజు. దేశమంతా ఈ కార్మికుల పోరాటాలతో, రైతులు కూలీల పోరాటాలతో దద్దరిల్లుతున్న రోజు. సరిగ్గా ఈ రోజు సింగరేణి కార్మికులు కూడా అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో ఈ ధర్నాకు పాల్గొనడం అనేటువంటిది ఆహ్వానించదగిన పరిణామం. రానున్న కాలంలో రైతులు, వ్యవసాయ కూలీల మద్దతును కూడా కూడగట్టే విధంగా అందరి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నడవాలని, అందుకు కార్మిక సంఘాలు చొరవ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు బాగా పెరిగిందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశానికి దగ్గరికి వచ్చినందుకు అన్ని కార్మిక సంఘాలకు లాల్సరం. ఇప్పుడు 12వ వేజ్ బోర్డు నుంచి మనము ఈ పాడికి మనకు లాభాల వాటా ప్రకటించాలి. ఇంతవరకు మనకు సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదు. అన్ని కార్మికులు మనం పనిచేస్తున్నాం, కానీ పనిచేస్తున్నా కూడా ఇక్కడ నష్టం వచ్చింది, అక్కడ నష్టం వచ్చిందని కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడే మనం గవర్నమెంట్ చూడండి, మనకు 4 లేబర్ కోడ్ల విషయమని చెప్పేసి మన గొంతు నొక్కారు. అదే ఇంకా కార్మిక సంఘాలు కూడా ఏదో ఒకటి ఉండద్దు అని చెప్పేసి అక్కడే చేస్తున్నారు. కాబట్టి కార్మిక సంఘాలు అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏమంటారు, కలిసి ఉంటే కలరు సుఖం అన్నట్టు అందరం కలిసి ఉండి కలిసికట్టుగా పని చేసుకోవాలి. ఏమైతే కంపెనీ చెప్తుంది అన్ని చెప్తుంది, కానీ అన్ని చేసే వాళ్ళు అందరం బరాబర్ చేస్తున్నాం, కానీ చేసే నియంత్రణ లోపం ఎక్కడ పోతుంది? మనకు స్పేస్ కానీ బిడ్లు కానీ చేసే కరవదు. మనకు సింగరేణికి వెలుగునిస్తున్నాం, మనం గ్యాస్ రూపం అయితే ఏదైతే మనకు ప్రతిదీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కార్మికులు ఇంకా అందరం
వర్ధిల్లాలి. కార్మిక మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.